పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారిని, మరో మాజీ శాసనసభ్యులు మేడ్చల్ నియోజకవర్గ బాధ్యులు సుధీర్ రెడ్డి గారిని, అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి గారిని, అదేవిధంగా మిత్రులు ఈ ప్రాంతంలో ఉప్పల్ ప్రాంతంలో ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో మున్సిపల్లో వివిధ బాధ్యతలు నిర్వహించిన మిత్రులు వజ్రేష్ యాదవ్ గారిని, అజయ్ కుమార్ను, మల్రెడ్డి రామరెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, ప్రజాప్రతినిధులను, మున్సిపల్ మరియు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి క్రమశిక్షణతో మా ఆడబిడ్డలందరూ వేలాదిగా వచ్చి ఆశీర్వదించి ఈరోజు ఇక్కడ కూర్చున్నందుకు మా సోదరి మళ్ళకి అందరికీ ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అధికారులకు ఒక సూచన చేయదలుచుకున్నాను. ఎప్పుడు నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా నా కుడి వైపున ఇక్కడి నుంచి అక్కడి వరకు ఆడబిడ్డలకు కుర్చీలు వేసిన తర్వాతనే ఎడమ వైపున మా యువ సోదరులకు కుర్చీలు వేయండి. ఈరోజు వేలాది మంది వచ్చింది మా ఆడబిడ్డలు. వాళ్ళందరినీ వెనక భాగానే కూర్చోబెట్టి మా రాజకీయ మిత్రులందరినీ ముందర కూర్చోబెట్టి నేను మా అధికారులకు సూచన చేస్తున్నా. నేను ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళలు ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే ఈరోజు ఇంత స్థాయికి జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా అంటే ఆడబిడ్డలు నిండు మనసుతోనే ఆశీర్వదించారు. కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చిన అధికారులందరికీ నేను సూచన చేస్తున్నా. సూచన కాదు, ఆదేశాలు ఇస్తున్నా. నేను నిలబడి మాట్లాడే వేదికలో నా కుడి వైపున మొత్తం మహిళలే కనిపించాలి. మహిళలు కూర్చున్న తర్వాత వాళ్ళ వెనకాల ఇతరులను కూర్చోబెట్టండి, ఎడమ వైపున పురుషులను కూర్చోబెట్టాల్సిందిగా నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, మీకు అందరికీ తెలుసు 2018 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్లో జరిగిన గందరగోళం, ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, శాసనసభ్యుడిగా ఓటమి చెంది రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలిన సందర్భంలో 4 నెలలు తిరిగే లోపల పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో పిలిచారు. ఆనాడు ఇక్కడ పని చేయడానికి కానీ జెండా పట్టుకోవడానికి కానీ కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి దేశంలోనే అతిపెద్ద